మన మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రవిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ హైప్ అయితే ఉంది. సినిమాలో ఇంకా 3 పాటలు అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ కూడా మరో 10 రోజులు మాత్రమే గ్యాప్ ఉండటంతో మన డైరెక్టర్ అనిల్ రవిపూడి ఈ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రమోషన్స్ ని ప్లాన్ చేసి ఉంచారు. నెక్స్ట్ సినిమా టీం నుంచి రాబోయే 2 పాటలు కూడా అల్టిమేట్ గా బ్లాక్ బస్టర్ అవ్వబోతున్నాయని మన డైరెక్టర్ అనిల్ రవిపూడి రీసెంట్ గా ఇంటర్వ్యూలో అయితే కన్ఫర్మ్ చేశారు. ఫైనల్ గా సినిమా టీం అనుకున్నట్టుగానే సినిమా పైన ఒక రేంజ్ లో హైప్ ని తీసుకొచ్చారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా రాబోతున్న సినిమాలకి తగ్గట్టుగా ఈ సినిమా టీం ప్రమోషన్స్ అయితే చేయట్లేదని చెప్పాలి. సినిమాలో ఉన్న విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి సాంగ్ తో పాటు మన మెగాస్టార్ కి ఒక డాన్స్ నెంబర్, ఇంకా నయనతార ఇంకా మెగాస్టార్ కాంబినేషన్ లో రాబోతున్న ఒక మాస్ సాంగ్ కి సంబంధించి వరుసగా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. అంతేకాకుండా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టీం ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించి మరో మాస్ అప్డేట్ ని ఇవ్వాల్సి ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలని తగ్గించి కేవలం 70% ఎంటర్టైన్మెంట్ ఇంకా 30% యాక్షన్ సన్నివేశాలు ఉండేలాగా ప్లాన్ చేశారు. 30% ఉన్న యాక్షన్ సన్నివేశాల్లో కూడా కామెడీ అల్టిమేట్ గా ఉండబోతోంది. మన డైరెక్టర్ అనిల్ రవిపూడి స్టైల్లోనే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఉండబోతోందని టాక్ అయితే వినిపిస్తోంది. అంతేకాకుండా మన మెగాస్టార్ చిరంజీవి ఇంకా విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఉన్న సీన్స్ అన్ని కూడా అద్దిరిపోయాయని మన విక్టరీ వెంకటేష్ ఈ సినిమా క్లైమాక్స్ లో దాదాపు 20 నిమిషాల పాటు ఉండబోతున్నారని కన్ఫర్మ్ అయింది. మనం చెప్పిన జనవరి 12వ తారీఖుకి సినిమా టీం కూడా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది. రాజాసాబ్ సినిమా కూడా 9వ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి దాదాపు 3-4 రోజుల గ్యాప్ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి సినిమా సరిగ్గా పండగ టైం ని చూసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ల్యాండ్ అవుతుంది. సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓర మాస్ లెవెల్లో ఉండబోతుందని టాక్ అయితే వినిపిస్తోంది. సినిమా టీం రిలీజ్ చేయబోతున్న నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.